హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మన కిచెన్లో వంకాయ కారంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేసేయండి. ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజు వంకాయనైతే తీసుకుంటున్నానండి. ఇదైతే నీట్గా వాష్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకుంటున్నాను. ఇలా ఈ విధంగా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో అయితే బాగా కాల్చుకోవాలి. ఇక్కడైతే వంకాయ మనకి చక్కగా కాలింది. తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి. ఇక్కడైతే నేను టమోటానైతే యూజ్ చేస్తున్నానండి. దీని బదులు మనం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టమోటాని పచ్చిమిర్చిని చక్కగా కాల్చుకొని పక్కన పెట్టేసేసుకొని తర్వాత కాల్చి పెట్టుకున్న వంకాయని చక్కగా పీల్ చేసేసుకొని, వంకాయలు అయితే పురుగులు ఏం లేవండి, బట్ ఇంకొకసారి అయితే ఇక్కడ నేను కట్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇలా అంతా వంకాయ చల్లారాక ఇక్కడైతే కాల్చిన పచ్చిమిర్చిని ఇక్కడైతే నేను రోట్లో దంచుకుంటున్నానండి, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని. అలాగే కాల్చిన టమోటాని పీల్ చేసేసుకొని ఇలా వేసేసుకొని బాగా దంచుకుంటున్నాను. తర్వాత వంకాయనైతే ఒక గిన్నెలో వేసుకొని చేతితో చక్కగా స్మాష్ చేసేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మనం రోట్లో దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి టమోటాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకున్నాను, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మనకి వంకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.